హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి, దానివల్ల ప్రభుత్వానికి వచ్చే లబ్ధి ఏంటి, జగన్కు కలిగే షాక్ ఏంటి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన కామెంట్లను దయచేసి తెలియచేయండి. అలాగే ఛానల్లో జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్లుగా జాయిన్ అవ్వండి. సో బ్రాహ్మణి స్టీల్స్ మనందరం వినే ఉంటాం కదా. 2007లో బ్రాహ్మణి స్టీల్స్ అనే కంపెనీతో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఒక డీల్ చేసుకుంది. అదేంటంటే దాదాపుగా 4,000 కోట్లతోటి ఒక స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ఒక ఉద్దేశంతో ఒక ఒప్పందం ఏర్పాటు చేసింది. ఆ ఒప్పందం మేరకు 2008లో ఓఎంసీ కంపెనీకి అంటే బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటు చేసింది ఓబుళాపురం మైనింగ్ కంపెనీ. ఈ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ లీడ్ బై గాలి జనార్దన రెడ్డి ఎన్ని స్కామ్స్ చేశారో మనందరికీ తెలిసిందే. ఈ గాలి జనార్దన రెడ్డి గారికి వైఎస్ఆర్ ప్రభుత్వం అయాచితంగా గనుల లీజులు ఇప్పించింది. అనంతపురంలో అసాధారణంగా అత్యంత వేగంగా కొన్ని వందల వేల ఎకరాల భూములు, మైనింగ్ భూములు ఆయనకు కట్టబెట్టింది. తద్వారా గాలి జనార్దన్ రెడ్డి గారి కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి జగతి పబ్లికేషన్స్, ఇతర భారతీ సిమెంట్స్, ఇతర కంపెనీల్లో ఆయన క్విడ్ ప్రోకో ద్వారా బోల్డంత పెట్టుబడులు పెట్టారు. ఉదాహరణకు ఏ రకమైన పెట్టుబడులు మనం మాట్లాడుకుందాం. ఉదాహరణకు ఒక కంపెనీ 1,00,000 రూపాయలతో కంపెనీ స్టార్ట్ చేశారు అనుకుందాం. ఆ కంపెనీ ప్రారంభంలో అంటే దాదాపు కంపెనీ స్టార్ట్ చేసిన ఒక 6 నెలలకే ఆ కంపెనీ షేర్ విలువ 1,00,000 రూపాయల కంపెనీ విలువ అయితే 1,00,00,000 రూపాయలకు చేరుకుంటే అది ఎలా సాధ్యం? ఎలాంటి లాభాలు లేకుండా ఆ కంపెనీ 100 రెట్లు 200 రెట్లు పైకెళ్తే ఎలా సాధ్యం? సో దానికి సంబంధించి ఈ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో పంపు చేశారు. ఒక్కొక్క షేరు కొన్ని వేల రెట్ల ఎక్కువకు షేరును కొనడం జరిగింది. తద్వారా అయాచితంగా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారేమో ఓబుళాపురం కంపెనీకి మైన్స్ కేటాయిస్తారు. ఓబుళాపురం కంపెనీ ఏమో గాలి జనార్దన్ రెడ్డి గారు జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడి పెడతారు. ఈ కేసు కిందనే క్విడ్ ప్రోకో కింద దాదాపు 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు జగన్మోహన్ రెడ్డి కలిగి ఉన్నారని సిబిఐ కేసు దాఖలు చేసింది. అదే ఇప్పటి వరకు గత దాదాపుగా 10 ఏళ్లకు పైగా 12 ఏళ్ళు అయింది. సో ఈ కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరగబెట్టేశారు. అంటే మన న్యాయ వ్యవస్థ ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో 43,000 కోట్ల అక్రమార్జన చేశారు. ప్రభుత్వంలో ఉండగా ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తద్వారా తన కంపెనీలను, తన ఆదాయాన్ని పెంచుకున్నారన్న ఆరోపణలు కలిగి ఉన్నప్పుడు కూడా అతను ప్రభుత్వాధినేతగా ఈ ప్రజలు ఎన్నుకోవటం, సో 5 ఏళ్ళు పరిపాలన కూడా చేయటం జరిగిపోయింది. సో న్యాయ వ్యవస్థ ఎంత బలంగా ఉంది మంది. సో ఇక విషయానికి వస్తే ఈ ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి కేటాయించిన బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో కేటాయించిన 14,000 ఎకరాలు, ఇందులో 10,000 ఎకరాలేమో బ్రాహ్మణి స్టీల్స్కి కేటాయించారు. మరొక 4,000 ఎకరాలేమో అక్కడ ఎయిర్పోర్టు ప్లస్ ఫ్లయింగ్ అకాడమీ ప్లస్ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేటాయించారు. అంటే 14,000 ఎకరాలు. ఆ రోజు ఎకరం ధర కేవలం 18,500 రూపాయలకి కేటాయించారు. ఎకరం 18,500 రూపాయలకు మాత్రమే. ఒక ఎకరం 18. ఇవాళ ఆ రోజే దాని ధర దాదాపుగా 25 లక్షలు ఉందని ఒక అంచనా. ఇప్పుడు ఇంకా పెరిగింది. అంటే దగ్గర 1,00,00,000 రూపాయలు అయింది. 2008 అంటే ఇవాళకి మనం చూస్తే గనక దాదాపుగా 18 ఏళ్ళు అయింది. ఈ 18 ఏళ్లలో ఒక్కొక్క ఎకరం దగ్గర 1,00,00,000 రూపాయలు పైన అయిందని చెప్పేసి ఒక అంచనా. ఈ రకంగా చూసుకుంటే 14,000 కోట్ల రూపాయల భూమిని ఇవాళ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. వాస్తవానికి 2011లోనే వీళ్ళ డొల్లతనం బయటపడిపోయింది. ఎందుకంటే 2010లో కేసులు వచ్చినాయి. సో ఏ రకంగా క్విడ్ ప్రోకో జరిగిందన్న కేసులు వచ్చినాయి. వచ్చిన తర్వాత వీళ్ళు దీనికి సంబంధించిన ఆపరేషన్స్ చేయకపోతే 2011లో అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే వాటిని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయండి అని అడిగింది. కానీ వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రూపాయిని ముక్కు పిండి వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే రేపొద్దున 14,000 ఎకరాలంటే అందులో ఎన్ని పరిశ్రమలు రావచ్చండి? అదొక సెజ్ చేయొచ్చు.
సో ఇవాళ లోకేష్ గారు అద్భుతంగా కష్టపడి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు సిఐ సమ్మిట్ల ద్వారా పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు. వాటన్నిటికి సంబంధించి భూమి కావాలంటే ఇట్లా అన్యాక్రాంతం అయిపోయి 14,000 కోట్ల రూపాయల భూమి పోగుపడి ఉంది అక్కడ. ఆ భూమిని తిరిగి ప్రభుత్వం ఇవాళ స్వాధీనం చేసుకుంది. ఏదైనా యాక్ట్ అంటే BSO 24/6 యాక్ట్ ప్రకారం ప్రభుత్వం దీనికి సంబంధించి జీవో ఇచ్చింది. జీవో నెంబరు 57 ఈ జీవో ఇచ్చింది. ఈ జీవోతో అంటే బోర్డు స్టాండర్డ్ ఆర్డర్స్ ప్రకారం దీన్ని నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన తర్వాత దానికి సరైన సమాధానం కంపెనీ ఇవ్వలేకపోవటం వల్ల వీటిని మేము స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వ రికార్డుల్లోకి ఈ 14,000 ఎకరాలను ఎక్కించడం జరిగింది. ఈ ప్రక్రియలో చెరుకూరి శ్రీధర్ అద్భుతంగా పనిచేశారు. కడప కలెక్టర్గా ఉన్నారు ఆయన ఒక అద్భుతంగా చేశారు. కడప జమ్మలమడుగు ప్రాంతంలో ఈ భూమి ఉన్నది. ఈ భూమిని ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇది ఒక అద్భుతమైన నిర్ణయం, ప్రభుత్వానికి లాభించే నిర్ణయం. ఇప్పటికే మనం చూసాం, ఓబుళాపురం గనుల్లో విపరీతంగా లబ్ధి పొందిన గాలి జనార్దన్ రెడ్డి గారు చివరికి ఆయన కమ్మోడు కూడా బంగారంతో తయారు చేయించుకున్నారంటే ఎంత అంటే తినడానికే కాదు, దానికి కూడా బంగారమే. తినే కంచము బంగారమే, పోయే బాత్రూమ్ కూడా బంగారమే. ఇంత దారుణం. కూర్చునే కుర్చీ బంగారమే, పడుకునే పరుపు బంగారమే. సో ఇట్లా బంగారంతో తలతూగుతున్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఉంటే మరి ఆయన ఆ స్థాయిలో ఎవరి వల్ల సంపాదించుకున్నారు? వైఎస్ఆర్ వల్ల సంపాదించుకున్నారు కాబట్టి పాపం న్యాయంగా ఆ డబ్బుల్లో కొంత భాగాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. అంటే ఏం జరిగింది? ఆ రోజు ప్రభుత్వం అయాచితంగా వాళ్ళ భూములకు కట్టబెట్టి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించి తద్వారా ఎక్కడ ఏం చేయాలో ఎలక్షనీరింగ్లో ఎవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చి ఇవాళ ఎలక్షన్లో గెలిచి 2019లో చివరికి ముఖ్యమంత్రిగా కూడా వెలగబెట్టారు. ఇది కథ. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక రకంగా షాకే అని చెప్పాలి. బయటకు వచ్చిన సొమ్ము మాత్రమే ఆ రకంగా 43,000 కోట్లు, లోపల క్యాష్ రూపంలో ఎంత ఉందో మనందరికీ ఎవరికి అర్థం కాదు. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైట్ ప్యాలెస్ అని ఉంటుంది అక్కడ బెంగళూరులో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్యాలెస్ ఉంది. మొత్తం మీద ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పాలి. ప్రజా సంక్షేమ నిర్ణయం. ఇదంతా ఎవరిదండి? ప్రజల సొమ్ము అంటే ఇదంతా ప్రజలు మన పన్నుల ద్వారా కడుతున్న దాని ద్వారా వస్తున్నది. ప్రజాధనమే. వీళ్ళందరూ కూడా కాపలాదారులు మాత్రమే. ఆ కాపలాదారుగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన పని చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.